శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. కూర్చోండి. యకర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేను మొట్టమొదటిగా యూట్యూబ్లో చెప్పింది జగత్ సృష్టి ఛానల్. ఇప్పుడు చెబుతున్న శ్లోకం యకర్త, జగత్ మొత్తానికి కర్త ఎవరు? యకర్త జగతాం భర్త, జగత్తును మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? యకర్త జగతాం భర్త సంహర్త, అందరినీ సంరక్షించేవాడు. సంరక్ష సంరక్ష మహసాం నిధి. ఇక్కడ భూమి మీద పుట్టిన 84 లక్షల జీవరాశులకి తగిన ఆహార వ్యవహారాలు మొత్తం నడిపేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం, ఆయనకి నమస్కారం చేస్తున్నాను అని జరుగు మొట్టమొదట ఈ శ్లోకాన్ని జగత్ సృష్టి ఛానల్కి ఇచ్చాను నేను. జగత్ సృష్టి, జగత్తును సృష్టించిన వాడెవరు? భగవంతుడు. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తోమోపహం. లోపల బయట అంతటా నిండి ఉన్నటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు ప్రపంచం మొత్తం మీద ఉన్నాడు. ఆయన లేకపోతే ఏమీ లేదు. అదే జగత్ సృష్టి ఛానల్ అని ఒకసారి చెప్పాను. కానీ ఈ మధ్య కొంత సమయంలో జగత్ సృష్టి ఛానల్కి నాకు దూరమైంది. మళ్ళీ వాళ్ళ రాఘవేంద్ర జగత్ సృష్టి ఛానల్ తాలూకు నా దగ్గరికి వచ్చాడు. మరి జగత్ సృష్టి ఛానల్ రాఘవేంద్ర నేను అందరం బాగుండాలని సదుద్దేశంతో 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి ఎట్లా ఉంది చూద్దాం. ఈ ధనస్సు రాశికి రాహువు, గురువు, రవిబుతులు, కుజుడు ఈ గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. తర్వాత శుక్రుడు కూడా బాగున్నాయి. మరి బాగున్న గ్రహాలు ఏమిటాయని చూస్తే కేతువు ఒక్కడే కనబడుతున్నాడు. మిగతా అన్ని గ్రహాలు కూడా పూర్తిగా బాగున్నాయి. దాదాపు ఇప్పుడు తులారాశి బాగుందని ఇందాక చెప్పాను. తులారాశి కంటే ఇప్పుడు ధనుస్సు రాశి పూర్తిగా బాగుంది. ధనుర్మీనాలకి గురువు అధిపతి కాబట్టి వీళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా పూర్తిగా జరుగుతాయి. జరగనటువంటి పరిస్థితి లేదు. ఒకటి మాత్రం నేను ముఖ్యంగా చెబుతున్నాను, ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి కూడా ఒక బడ్జెట్ పెట్టుకోవాలి. మామూలుగా రోజువారీ ఖర్చులు, గుడ్డలు, తిండి ఖర్చులు ఎక్కేసుకుంటాం. రోగాలకు కూడా ఒక బడ్జెట్ పెట్టుకుంటాం. అట్లాగే నిలవకు కూడా ఒక బడ్జెట్ పెట్టడం అవసరం. ఈ నిలవ బడ్జెట్ పెట్టుకున్న తర్వాత తగిన బడ్జెట్లోనే ఏదైనా ఖర్చు, మన ఆదాయంలో ఉన్న బడ్జెట్లోనే ఖర్చు పెట్టుకోవాలి. ఇవాళ బాగుంది కదా అని అనవసరమైన ఇష్టమైన ఖర్చులు పెట్టకూడదు. నువ్వు బాగుందన్నావు కదా నేనేదో చేశాను అంటే, ఇప్పుడు ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయండి, కొన్నావా? ఒక సోఫానే చూద్దాం, లేకపోతే ఒక డబల్ కాట్ మంచమే చూద్దాం, లక్షల్లో ఉన్నాయి. కొన్నాము, అది బయటికి తెచ్చే లోపల మనకేదో పెద్ద ఖర్చు వచ్చేపడదు అనుకోండి. అయ్యా నేను తీసుకోలేను, డబ్బులు కట్టేసిన తర్వాత నాకు ఎంతో అంత తగ్గించిన తీసుకోమంటే రూపాయి కూడా తీసుకొని ఉంటాడు వాడు. ఫ్యాన్సీ ఐటమ్స్ అట్లా ఉంటాయి. డబ్బులు కట్టిన తర్వాత వాడు రిటర్న్ తీసుకోడు. కాబట్టి బంగారం కొన్న ధమే. ఇప్పుడు చెప్పబోయేది బంగారం తగ్గుతుంది 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 అంటున్నారు. బంగారం సంగతి చెప్తున్నా నేను. నాకు 70 నుంచి నాకు బాగా గుర్తు. పెరగటమే తప్పితే బంగారం ఏ రోజు ఇంతవరకు తగ్గనే లేదు. తగ్గేటువంటి మాట వృధా. పెరిగేదే. అమ్ముకునేవాడు, వ్యాపారం చేసుకునేవాడు పెరగటానికి చూస్తారు కానీ తగ్గడానికి మాత్రం చూడరు. ఇవాళ
ఉన్న పరిస్థితుల్లో మధ్యతరగతి వాళ్ళు ఒక్క మంగళసూత్రం కొనాలి అంటే ఎంత తీసి పారేసి లెక్కేసుకున్నా ఒక 4 గ్రాముల్లో మంగళసూత్రం కొనాలి అంటే 40,000 చాలుతుందా. ఇట్లాంటి కరువైన రోజులు కాబట్టి ప్రతివాడు కూడా ఒక బడ్జెట్ పెట్టుకొని నిలవక బడ్జెట్ దాన్ని తాకుండా ఉండాలి. అది చాలా అవసరం. అటువంటి టైంలో దాచుకున్నది ఇవాళ ఇప్పుడు ధనుస్సు రాశి బాగుందని చెప్పాను. రాహువు, గురువు, కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు వీరంతా బాగున్నారు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఇల్లు, ఒక ఆస్తి కొనుక్కోవడానికి మీకు మంచి అవకాశం వచ్చింది. ఇది బడ్జెట్ మొదటి నుంచి మనం జాగ్రత్తగా ఉంటే మనం ఒక ఇల్లు కొనుక్కోవడానికి మంచి అవకాశం వస్తుంది, లేకపోతే ఒక స్థలమో కొనుక్కోవడానికి అవకాశం వస్తుంది. కానీ గోచార రీత్యా చెబుతుంది. ఈ గోచారం అంటే నిజంగా నీవు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టే ఇది గోచారం. ఇష్టం వచ్చిన పేరు పెట్టి ఇది గోచారం అండి నువ్వు చెప్పావంటే కాదు. కొంతమంది అడుగుతున్నారు, నా పేరుతో గోచారం బాగుందన్నావు అంటే నీవు పుట్టిన టైం నీకు గుర్తుందా, నీకు డేట్ ఆఫ్ బర్త్ ఉందా, నీ పుట్టిన జన్మ నక్షత్రం తెలుసా అంటే తెలియదు. ఏదో పిలిచే పేరుని బట్టి నా గోచారం అంటే అది గోచారం కాదు. గోచారం అనేది జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది గోచారం. జన్మ నక్షత్ర రీత్యా ఈ ధనుస్సు వారికి బాగుంది. ఇంకా చూడాలంటే 25 వంతులే ధనుస్సు వారికి బాగుంది. మిగతా 75 వంతులు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైము ద్వారా లగ్నం వస్తుంది. లగ్నమేమో 75 వంతులు, గోచారం 25 వంతులు. జన్మలగ్న రీత్యా ఏ గ్రహాలు ఎట్లా ఉన్నాయో చూసుకొని జాగ్రత్త పడితే ఈ రాశి వాళ్ళకి ఎంతైనా బాగుంటుంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగటానికి కూడా మంచి సమయం. కానీ వివాహం చేసుకోవాలి అనేటట్లయితే ముందు మీ జాతకం పూర్తిగా తప్పనిసరిగా చూపించుకోండి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే, ఒకప్పుడు వివాహం చేస్తే ఎంత కష్టమైనా సరే ఆడపిల్ల అత్తగారింట్లోనే ఉండాలి. అత్తగారు కానీ, భర్త కానీ, మామ కానీ, మల్లులు కానీ, ఆడపడుచులు కానీ చిత్రహింస పెట్టినా సరే అమ్మా నీ జీవితం అక్కడే. నీవు అక్కడుంటేనే గౌరవం, మా ఇంట్లో ఉంటే గౌరవం కాదు అని చెప్పి ఆ విధంగా అట్టబెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు అట్లా జరగట్లే. అయితే కష్టపెడుతుంటే ఉంచమంటావా అని కాదు, కష్టపెట్టే వాళ్ళకు కూడా బుద్ధి చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు ఆ రోజున. పక్క వాళ్ళైనా సరే ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి, ఒక మాట చెడు మాట చేస్తే దానికి 10 మాటలు కల్పించి కాపురాలు పోతున్నాయి. రాను ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే విదేశాల్లో లిమిటేషన్ వివాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు కూడా లిమిటేషన్ వివాహాలు జరుగుతాయేమో అనే అనుమానం వస్తుంది. మనకు ఎప్పుడూ కూడా వివాహం జరిగిన తర్వాత ఒక మగవాడికి ఒకటే భార్య, ఒక ఆడ మనిషికి ఒకటే భర్త, జీవితం మొత్తం అట్లాగే గడపాలి అనే ధర్మశాస్త్రం ఉంది. ఈ ధర్మశాస్త్రాన్ని ఆలోచించకుండా తొందరపడి జాతకాలు కలిసినాయాలేమో చూడకుండా వివాహం చేస్తున్నారు. జాతకం బాగుందన్నాను కదా అని రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడున్నాయి కాబట్టి కాలసర్ప దోషాలు ఉన్నాయి, కుజ దోషాలు ఉన్నాయి, షష్టాష్టకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూపించుకొని వివాహం చేస్తే ఎంతైనా మంచిది. కాబట్టి జాతకం బాగుంది కదా అని ఎవరైనా సరే తొందరపడి వివాహం చేసేటప్పుడు పూర్తి జాతక పరిశీలన లేకుండా షష్టాష్టకాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఇటువంటివన్నీ కూడా చూసుకొని వివాహం చేసుకోవాలి. కాదండి పెద్దవాళ్ళు ఏదో చెప్పారు చేశారు, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, నువ్వు కాలసర్ప దోషం నేను చెబుతున్నావు, కుజ దోషం నేను చెబుతున్నావు, షష్టాష్టకాలు నేను చెబుతున్నావు అంటే మమ్మల్ని విడిపోమ్మంటావా అని అడిగితే నేను విడిపొమ్మనం అనే మాట మాత్రమే పొరపాటును కూడా చెప్పను. ఎందుకంటే 10 పెళ్ళిళ్ళు చేయొచ్చు కానీ ఒక వివాహం చెడగొట్టకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలి అనేటైతే జాగ్రత్తగా చేసుకోవాలి. ఏదైనా పొరపాట్లు ఉంటే ఆ దోషాలు ఉంటే ఆ దోషాల పరిహారం చేయించగలం. ఈ దోషాల పరిహారం ద్వారా మీకు మంచి జరిగేట్లా చేయగలం. అంతేగాని కోర్టుకు వెళ్ళటం, డైవర్స్ కోసం పోవటం, మళ్ళీ ఇంకో వివాహం జరగాలన్నా కష్టంగా ఉంటుంది.
కాబట్టి వివాహ విషయాల్లో అందరూ కూడా జాగ్రత్త పడండి. చాలా మంచిది. స్వస్తి.